అందరికీ నమస్కారం. నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ బాక్స్ ఛానల్. ఈ విషయం గురించి మాట్లాడడం మంచిదో కాదో తెలియదు, కానీ ఇది మన సంస్కారానికి సంస్కృతికి ఊడిపడి ఉన్న విషయం కాబట్టి ఖచ్చితంగా మాట్లాడవలసి వస్తుంది. కొంతమంది అమ్మాయిలు కురస దుస్తులు ధరించడం వలన బయట వాళ్ళు ఆనందపడతారేమో, కానీ అయిన వాళ్ళు మాత్రం చాలా బాధపడతారు. మందలిస్తే చిన్నబుచ్చుకుంటారేమోనే సందేహం, కోపగిస్తే కాకుండా పోతారేమోనన్న భయంతో అలా ఉండిపోతారు. కానీ ఒక తండ్రి మాత్రం అలా చేయలేదు. తన కూతురికి అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. ఒక అమ్మాయికి తన తండ్రి తనకెంతో ఇష్టమైనటువంటి ఐఫోన్ని బహుమతిగా ఇచ్చాడు. ఒకరోజు తండ్రి అమ్మాయి దగ్గరికి వచ్చి, ఐఫోన్ తెచ్చి ఇచ్చాను కదా, ముందుగా నువ్వు దాన్ని ఏం చేశావని అడిగాడు. అమ్మాయి, నాన్న, నేను దానిపైన ఎటువంటి స్క్రాచ్ పడకుండా స్క్రీన్ గార్డు మరియు కవరు ఆర్డర్ చేశాను అంది. దానికి తండ్రి, అలా చేయమని ఎవరైనా బలవంతం చేశారా అని అడిగాడు. అలా ఏం లేదు నాన్న అని అమ్మాయి బదులు చెప్పింది. ఐఫోన్ తయారీదారుడిని అవమానించినట్టు నీకు అనిపించలేదా అని అన్నాడు. దానికి అమ్మాయి, లేదు నాన్న, కానీ తయారీదారులు కవరు, స్క్రీన్ గార్డ్ మొదలగువి తయారు చేసి పెడతారు, వాటికి ప్రొటెక్షన్లా ఉంటుందని అని చెప్పుకొచ్చింది. దానికి తండ్రి, సరే అయితే ఐఫోన్ నీకేమైనా చెడ్డగా కనబడుతుందా, అందుకే దానికి కవర్ ఆర్డర్ చేశావా అని అన్నాడు. దానికి అమ్మాయి, లేదు నాన్న, అది చెడిపోకుండా ఉండాలని కవర్ ఆర్డర్ చేశాను అంది. తండ్రి, కవర్ వేశాక దాని అందం ఏమైనా తగ్గిందా అని అడిగాడు. దానికి అమ్మాయి, లేదు నాన్న, దానికి కవర్ వేసిన తర్వాత దాని అందం మరింతగా పెరిగింది అని అన్నాడు. తండ్రి ఆప్యాయంగా కూతురు వైపు చూస్తూ ఇలా అన్నాడు, అమ్మా, ఒక మొబైల్ ఫోన్ కాలపరిమితి సుమారు 3 నుండి 4 సంవత్సరాలు. అది ఎలా ఉన్నా పనిచేస్తుంది. కానీ కవర్ వేసుకోమని నిన్ను ఎవరూ బలవంత పెట్టలేదు. పైగా కవర్ వేయడం వలన అది ఇంకా అందంగా కనిపిస్తుంది, ఇంకా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. కాబట్టి దానికి శ్రద్ధగా స్క్రీన్ గార్డు వేసి కవర్ వేసి జాగ్రత్తగా ఉంచావు కదా. మరి నీ శరీరం ఐఫోన్ కంటే విలువైనది మరియు అందమైనది. ఐఫోన్ కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి అన్నిటికంటే తన శరీరం, తన అందం. అలాగే ఆడపిల్ల ఇంటికి గౌరవం. నిండుగా బట్టలు ధరించడం వలన ఆడపిల్ల గౌరవాన్ని పొందుతుంది, మరింత అందంగా కనిపిస్తుంది. నీ అందమేమీ తగ్గిపోదు తల్లి అని తండ్రి చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విన్నాక ఆ అమ్మాయికి కన్నీరు తప్ప సమాధానం చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఒకటి గుర్తుంచుకోండి, ఆడపిల్లలకు అందం శరీరమే కాదు, తన శీలం. దానిని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. ఆడపిల్లని చూస్తే లక్ష్మీదేవి గుర్తుకు రావాలి. ఆడపిల్ల ఎదురు వస్తే అన్నీ మంచి జరుగుతాయని అనుకోవాలి. ఆడపిల్ల ఆ ఇంటి గౌరవం లాంటిది. అలాంటిది ఆడపిల్ల అందరి ముందు అనుకువగా ఉండాలే తప్ప అందరి ముందు అలుసైపోకూడదు. మనోభావాలు దెబ్బతీసి ఉంటే మన్నించండి. తప్పుగా మాట్లాడితే తిట్టుకోండి. అంతేగాని మంచి మనస్సుతో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.